దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఒక పేరు తీవ్రంగా మారుమోగుతోంది. అదే కాక్రోచ్ జనతా పార్టీ. కేవలం 15 రోజుల్లోనే ఆన్లైన్లో పెను సంచలనం సృష్టించారు అభిజిత్ దీప్కే. ఈ పార్టీ వ్యవస్థాపకుడైన ఆయన ఇప్పుడు యువత కోసం అమెరికా నుంచి నేరుగా ఢిల్లీ వస్తున్నారు. జూన్ 6వ తేదీన జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నాకైతే పిలుపునిచ్చారు. ఇక నీట్ సహా పలు ప్రవేశ పరీక్షల నిర్వహణలో దారుణమైన వైఫల్యాలు జరిగాయని, దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి అన్నది ఆయన ప్రధాన డిమాండ్. కోట్లాది మంది మద్దతు ఉన్న ఈ ఆన్లైన్ పార్టీ ఇప్పుడు ఏకంగా క్షేత్రస్థాయి పోరాటానికి దిగుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవి, చెప్పండి, జూన్ 6న కాక్రోచ్ పార్టీ భారీ ధర్నాకైతే ప్లాన్ చేస్తోంది. మరి దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ మీ దగ్గర ఉన్నాయి? ఎస్ మాధవి, గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి అంశాల్లో ఒక్కసారి పరిశీలిస్తే మనం కాక్రోచ్ జనతా పార్టీ ముఖ్యంగా చెప్పుకోవాలి. అయితే ఈ పార్టీని స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పార్టీని విమర్శించడమా, లేదంటే జెన్జీ అంటే యువతనందరినీ కలుపుకొని వెళ్ళి దేశవ్యాప్తంగా ఒక ప్లాట్ఫామ్ నిర్ణయించడమా అనేది ముఖ్య ఉద్దేశంగా చూస్తున్నాం. అయితే ఇప్పటికే ఈ పార్టీకి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి అటు సోషల్ మీడియాలోనూ చాలా వరకు ఫాలోవర్స్ వచ్చారు. హలో హలో యా, పార్టీ వ్యవస్థాపకుడు మరి అభిజిత్ దీప్కే ఢిల్లీ వస్తే అరెస్ట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఆయన ఈ సోషల్ మీడియా ద్వారా యువతను రెచ్చగొడుతున్నాడు అన్న అభియోగాలు అయితే ఉన్నాయి కదా. ఎస్ మాధవి, అసలు అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి అభిజిత్ దీప్కే ఇక్కడ భారతీయులకు సంబంధించి అంటే యువత ముఖ్యంగా చాలా నష్టపోతున్నారు. నీట్ ఎగ్జామ్స్ వల్ల కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వీటిని నిరోధించడానికే ముఖ్యంగా నేను కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేశాను అని చెప్పి ఇక్కడ ఆల్రెడీ అభిజిత్ దీప్కే ప్రకటించారు. అయితే జూన్ 6న సంబంధించి జంతర్ మంతర్ ఢిల్లీ వద్ద దీక్ష చేస్తున్నాము. ఆ దీక్షకు సంబంధించి బిఎన్ఎన్ఎస్ సెక్షన్ 163 ప్రకారం మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ పోలీసులను సహాయం అడగడము. కానీ ఇక్కడ పోలీసులు దీన్ని బిఎన్ఎస్ సెక్షన్ 163 ప్రకారం వీళ్ళకు పర్మిషన్స్ ఇస్తారా, లేదంటే ఆయన్ని ఇమ్మీడియట్గా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా అనేది తెలియాలంటే మనకు జూన్ 5th or 6th వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి రవి, ఈ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈయన రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు పాసిబుల్? అంటే నార్మల్గా ఇప్పుడు రైల్వే యాక్సిడెంట్లు జరిగినప్పుడు రైల్వే మినిస్టరు రాజీనామా చేయాలనడము, లేదంటే ఎలాంటి ఇష్యూలు జరిగినప్పుడు ఆ యొక్క శాఖ మంత్రి రాజీనామా చేయాలని ఎలా అయితే డిమాండ్ వస్తుందో ఇప్పుడు కేవలం ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలని చెప్పి ఇక్కడ అభిజిత్ దీప్కే అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే అభిజిత్ దీప్కే డిమాండ్కు యువత నుంచి మాత్రం భారీ స్పందన వస్తుంది. గతంలో మనం చూసుకుంటే కనుక బంగ్లాదేశ్లో జెన్జీ ఉద్యమము ప్రభుత్వాన్ని కూల్చివేయడం కానీ, నేపాల్లో జెన్జీ ఉద్యమం అక్కడి ప్రభుత్వాన్ని కూల్చివేయడం కానీ, ఇక్కడ కూడా జెన్జీ ఉద్యమం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదంతా కూడా అభిజిత్ దీప్కే వెనుక నడుస్తారు అని చెప్పి చాలా వరకు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తున్నది ఏంటంటే ఏదైతే లక్షల ఫాలోవర్స్ వచ్చారో ఇదంతా కూడా రాత్రికి రాత్రి జరిగింది కాదు, ఇది కావాలని సృష్టించింది మాత్రమే ఇక్కడ అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్లను కూడా బ్యాన్ చేశారు మాధవి. రైట్, మరి కాక్రోచ్ పార్టీ ధర్నా చేస్తున్న నేపథ్యంలో ఈ ధర్నా మోడీ ప్రభుత్వంపై ఏదైనా ప్రభావం చూపే ఛాన్స్ ఉందా? అసలు ఇక్కడ ధర్నాకు పర్మిషన్ ఇచ్చే అవకాశాలు లేవని మాత్రమే భావించాలి. ఎందుకంటే ఒక్కసారి అమెరికా నుండి అభిజిత్ దీప్కే ఎప్పుడైతే ఇండియాలో అడుగు పెడతాడో ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఏదైతే రిపోర్ట్స్ తెప్పించుకున్నాయో ఆ రిపోర్ట్స్ ప్రకారం జూన్ 5న కానీ జూన్ 4న కానీ అభిజిత్ దీప్కే ఇండియాలో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. అయితే ఇమ్మీడియట్గా విమానాశ్రయంలో అరెస్ట్ చేస్తారా, లేదంటే జూన్ 6న జంతర్ మంతర్ దగ్గర అక్కడ అరెస్ట్ చేస్తారా అనేది మాత్రం కాస్త సస్పెన్స్ నెలకొంది మాది. రైట్, మరి ఈ కాక్రోచ్ పార్టీ అధినేత ఇంత సడన్గా ఇండియా టూర్ ప్లాన్కి ఏమైనా ఇవున్నాయా? అంటే ఎందుకు ఇంత సడన్గా? అంటే ఆల్రెడీ సోషల్ మీడియా ఏదైతే యాక్టివ్గా ఉందో, అంటే మనం ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, లేదంటే ఇతర ప్లాట్ఫామ్స్లో ఈ జనతా కాక్రోచ్ పార్టీ పెట్టారు. అప్పుడు ఇమ్మీడియట్గా మిలియన్స్లో ఫాలోవర్స్ పెరిగిపోయారు. కాబట్టి తనకు ఇది ఏదైతే అవకాశంగా మారుతుంది, ఖచ్చితంగా జెన్జీ మొత్తం కూడా తన వెంట ఉన్నారు అని చెప్పి అభిజిత్ దీప్కే భావించడం, ఇమ్మీడియట్గా జూన్ 6న ఒక ప్రోగ్రామ్ పెట్టుకోవడం, దానికి జంతర్ మంతర్ వేదికగా ఆయన నిర్ణయించడం చూస్తుంటే కనుక రాబోయే రోజుల్లో ఇది ఒక సంచలన నిర్ణయంగా మారే అవకాశాలు కనిపిస్తుంది.
రైట్ రవి, మరి ఇంత సడన్ గా ఈ అభిజిత్ పార్టీ పుట్టుకొచ్చింది, అది నైట్కు నైటే. మరి ఇది నిజంగా దీని వెనుక అభిజితే ఉన్నారా, లేకపోతే ఆ వెనుక ఇంకెవరైనా ఉన్నారని అనుకోవచ్చా? అంటే ఇక్కడ గతంలో మనం ఇందాక మాట్లాడుకున్నట్లు బంగ్లాదేశ్లో కానీ నేపాల్లో కానీ ఏదైతే జంజీ ఉద్యమాలు నడిచాయో అలాగే ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా జంజీ ఉద్యమం నడపాలి అని చెప్పి ఇటు అభిజిత్ దీప్కే వెనక తెర వెనక చాలామంది ఉన్నారు అని చెప్పి అయితే ఆరోపణలు అయితే వస్తున్నాయి మాధవి. కానీ ముఖ్యంగా అభిజిత్ దీప్కేని ఫేస్గా పెట్టి తెర వెనక చాలామంది రాజకీయ నాయకులు దీన్ని ఆడిస్తున్నారు అనే మాత్రం ఒక ఆరోపణలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రవి.